చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా, మహాకూటమి ప్రభుత్వమా కాసుకో, క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందో చూపెడతాం మేము. క్రైస్తవుల జోలికి వచ్చిన ఏ ఒక్కరిని కూడా రాబోయే ఎన్నికల్లో వదిలిపెట్టాం. మొత్తం 83,000 మంది పాస్టర్లు ఉన్నారు ఆంధ్రాలో. 8,000 మందికి మనిషికి 35,000 చొప్పున ఇచ్చాడండి. ఎందుకు? ప్రవీణ్ పగడాల విషయాన్ని మర్చిపోండి, నెక్స్ట్ పంచాయతీ ఎన్నికలు వస్తాయి, నాకు ఓటేయండి అని. అంత పిచ్చోళ్ళు ఎర్రోళ్ళలాగా కనపడుతున్నారా క్రైస్తవులు? అంత ఎర్రోళ్ళలాగా కనపడుతున్నారా క్రైస్తవులు? చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా, మహాకూటమి ప్రభుత్వమా కాసుకో, క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందో చూపెడతాం మేము. క్రైస్తవుల జోలికి వచ్చిన ఏ ఒక్కరిని కూడా రాబోయే ఎన్నికల్లో వదిలిపెట్టాం. మొత్తం 83,000 మంది పాస్టర్లు ఉన్నారు ఆంధ్రాలో. 8,000 మందికి మనిషికి 35,000 చొప్పున ఇచ్చాడండి. ఎందుకు? ప్రవీణ్ పగడాల విషయాన్ని మర్చిపోండి, నెక్స్ట్ పంచాయతీ ఎన్నికలు వస్తాయి, నాకు ఓటేయండి అని. అంత పిచ్చోళ్ళు ఎర్రోళ్ళలాగా కనపడుతున్నారా క్రైస్తవులు? అంత ఎర్రోళ్ళలాగా కనపడుతున్నారా క్రైస్తవులు?